హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు రెసిపీ వచ్చి క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఇది చపాతీ, రోటీ, పుల్కా అన్నిట్లోకి చాలా మంచి కాంబినేషను. ఇది చాలా ఈజీగా, చాలా క్విక్, చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. ఈ రెసిపీ చూసే ముందుగా మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని మన ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఎండుమిరపకాయని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం తాలింపు గింజల్ని ఇందులో వేసుకొని అవి మనకి చిటపటలాడే వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా తరుక్కున్న 1 కప్ ఆనియన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం మంచి కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్కి బాగా పడుతూ ఉన్నట్టుగా మనం బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసిపోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయి కదా, అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1.5 కప్ వరకు టమాటా గ్రేవీని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం 1 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకొని ఈ క్యాప్సికమ్కి ఈ టమాటా గ్రేవీ మొత్తం పట్టే విధంగా ఈ విధంగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత అనేది పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి మనం ఫ్రై చేసాము అని అంటే మనకి ఆ టమాటా గ్రేవీ మొత్తము బాగా ఉడుకుతుందన్నమాట. క్యాప్సికమ్ కానీ టమాటా గ్రేవీ కానీ బాగా ఉడుకుతుంది, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మనకి అయిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారా, సర్వింగ్ బౌల్లోకి కూడా తీసేసుకున్నాం కదా, ఎలా ఉంది? చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఓన్లీ 3 మినిట్స్ 4 మినిట్స్తో మన మసాలా క్యాప్సికమ్ కర్రీ అనేది చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కదా. ఇది రోటీస్, చపాతీ, పుల్కా సూపర్ కాంబినేషన్. ట్రై చేయండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.